How to you, sir? వెల్కమ్ టు బిగ్ డిబేట్. నమస్తే రాజు గారు. నమస్తే అండి. ఇవి ఎలా ఉంది? ఐఏఎస్ సర్వీస్ నుంచి రాజకీయాల్లోకి వెళ్ళారు. ఇప్పుడేమో డైరెక్ట్ తెర వెనక నుంచి తెర ముందుకు వచ్చారు. 10 ఏళ్ళు తెర వెనక ఉన్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో అందుట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్సభకు పోటీ చేయాలన్న సాహసం ఎందుకు చేస్తున్నారు? మీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీతో బిగ్ డిబేట్కి వస్తున్నానని మా మిత్రులు తెలుసుకొని ఏమన్నారంటే, మీరు నిజంగా గెలుస్తారు, రాధాకృష్ణ గారు గెలుపు గుర్రాలతోనే బిగ్ డిబేట్ చేస్తారు. ఇప్పుడు నేను గెలుపు గుర్రంగా మీ ముందు వచ్చున్నాను. ఓకే, అలా అనుకుంటున్నారా? ఓకే ఓకే, రైట్, లెట్ us hope so. సో మీరు అన్నట్లుగా 11 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశాను, ఏఐసి స్థాయిలో. అయితే ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాలేదు. అవును, అందుకనే తెర వెనకన్నా. బట్ తెర వెనక కాదు, ఎందుకంటే 11 సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తలతో కాంగ్రెస్ తెర వెనుక అంటే నేనేది మామూలు నాయకుడిలాగా, కాంగ్రెస్ నాయకుడిలాగా కాకుండా మీరంతా సైలెంట్ బ్యాక్ ఆఫీస్ అంటారు కదా. అంటే ఎలక్షన్స్ లో ఫైట్ చేసి ఉండకపోవచ్చు, కానీ అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి, ముఖ్యంగా బలహీన వర్గాల నాయకుల్ని అభివృద్ధి చేయడానికి, కాంగ్రెస్ పార్టీలో బలహీన వర్గాల వాయిస్ స్ట్రెంథెన్ చేయడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాను. ఎలక్షన్లో అయితే ఇప్పటివరకు ఫైట్ చేయలేదు. ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాను. సో అది సాహసం అనిపించట్లేదా? సాహసంగా అనిపిస్తుంది, చాలా ఎంజాయ్ కూడా చేస్తున్నాను, ఎందుకంటే అదొక కొత్త అనుభూతి.